ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఇజ్రాయేలీలు పశ్చాత్తాపపడి వెదకవలసిన రీతిలో దేవుణ్ణి వెదికి దేవుని వాక్కులను ఆచరణలో పెట్టినట్టయితే ఫలితాలు దివ్యంగా వింతగా ఉంటాయని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీ జీవితంలో నీకెదురవుతున్న అప్పులతో, అనారోగ్యముతో, ఆర్థిక పరిస్థితులతో, అపరాధములతో పోరాడి అలసిపోయావా? అయితే ఈ దినమందే బలవంతుడైన దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తే ఆయన నిన్ను బలపరిచి బలమైన కార్యములు నీ ఎడల జరిగిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు బలపడితే జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా దేవుని కొరకు నీవు పరిగెడతావు, రెండవదిగా దేవుని మందిరము కొరకు నీవు పనిచేస్తావు, మూడవదిగా దేవుని కొరకు ఆత్మలను నీవు నడిపిస్తావు. నీవు దేవుని కొరకు పరిగెత్తాలన్నా, దేవుని మందిరి కొరకు నీవు పని చేయాలన్నా, దేవుని కొరకు ఆత్మలను నీవు నడిపించాలన్నా మొదటిగా నీవు బలపడాలి. దేవుని ఆత్మలో నీవు బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, విశ్వాసంలో నీవు బలపడినట్లయితే ఈ శూరమైన కార్యములు, బలమైన కార్యములు నీవు దేవుని కొరకు చేసేదానముగా ఉంటావు, చేసేవారిగా మీరు ఉంటారని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని వెదకవలసిన రీతిలో వెదుకులాగున ఈ లోక క్రియలను విడిచిపెట్టి దేవుని నీవు ఆశ్రయించినట్లయితే గనక ఆయన నిన్ను బలపరిచి నీ ఎడల బలమైన కార్యములు జరిగించడానికి ఆయన ఇది నాన్న సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచి నీ ఎడల బలమైన కార్యములు, శూర కార్యములు జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరిచేలాగున, నీ ఎడల బలమైన కార్యములు జరుగులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి